సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసమానం. ప్రజా తీర్పుని ఎవరైనా కూడా మేము ఆమోదించాల్సిన అవసరం ఉంది. ప్రజా తీర్పును శిరసా వహిస్తున్నాను, కానీ ప్రజా క్షేత్రంలో ఉండి నా కోసం పనిచేసిన కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి పోరాడుతానని నేను మీ ద్వారా ప్రజలకందరికీ కూడా తెలియజేస్తున్నాను. పాణ్యం నియోజకవర్గం అనునిత్యం ఉండి ప్రజల అవసరాల కొరకై జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాల్లో ప్రజలు వెళ్లకుండా గ్రామ సచివాలయాలు నెలకొల్పడం, వాలంటీర్ల ద్వారా గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాలు అందజేయడం మా తప్ప. పాణ్యం మండలం బనగానపల్లె నియోజకవర్గ గ్రామాల ప్రజల కోసం తాగునీరు, సాగునీరు ఇవ్వడానికై గోర్కల్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచడం జరిగింది. అది మాది తప్ప. పాణ్యం నియోజకవర్గంలోనే 16 వార్డులలో త్రాగునీటి కొరకు 8 OHSR ట్యాంకులను శాంక్షన్ చేయడం మేము చేసిన తప్ప. పాణ్యం నియోజకవర్గం కొన్ని వందల కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయించడం, మరి ఎన్నో సంవత్సరాలు రిపేర్లకు కూడా నోచుకోలేని పంచాయతీ R&B రోడ్లను మరమ్మతు చేయించడం జరిగింది. అది మేము చేసిన తప్ప. సోలార్ నిధితో ఓరకల్లు గ్రామంలో అభివృద్ధి పరచడం, అదేవిధంగా ఆ డబ్బులతో ఇతర మండలాలు చేయడం మేము చేసిన తప్ప. పాణ్యం మండలంలో, పాణ్యం టౌన్లో గడివేముల దీనికన్నీ కూడా పాణ్యం టౌన్లో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయడం మేము చేసిన తప్ప. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో చేశాం. నేను అభివృద్ధి చేయడం తప్పుగా భావించి ఉంటే మాత్రం నన్ను క్షమించండి. నేను ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నా పర్సనల్ లైఫ్ను, నా ఫ్యామిలీ లైఫ్ను మొత్తం టోటల్గా కూడా గడప గడప తప్ప, ప్రజల కోసం తప్ప ఏమాత్రం కూడా కనీసం ప్రజలను అనునిత్యం ప్రజలకు అందుబాటులోని చేయడం అనేది నేను చేయడం జరిగింది. దానికి కూడా నేను ఇప్పుడు బాధపడడం లేదు. ఓటమి గెలుపు దైవాధీనం. నేను ఒకటే నా నియోజకవర్గం నుండి ప్రజలకు, నా నాయకులకు, నా కార్యకర్తలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. రాంభూపాల్ ఎప్పుడూ మీకోసం ఖచ్చితంగా పనిచేస్తాడు, మీకోసం అందుబాటులో ఉంటాడు. కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా మీరు ఎవరు కూడా మీరేం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీకోసం పనిచేస్తామని నేను వాళ్ళకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, నేను కొన్ని పేపర్ వాళ్ళకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. కొంతమంది ఈరోజు ఒక పేపర్లో చూడడం జరిగింది, ఒక పాణ్యం నియోజకవర్గంలోనే రాంభూపాల్ ఓడిపోయినాడా, రాష్ట్రంలో అంతా కూడా ఓడిపోయాడు. రాసేవాళ్ళు కూడా కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీకి 40% ఓట్లు వచ్చినాయి. మేము నష్టపోయినది ఎక్కడ? మా ముఖ్యమంత్రి మా మాటిని, అధికారులు మా మాట వినింటే మాత్రం మేము ల్యాండ్ టైటిల్ యాక్ట్ మనల్ని కొంప ముంచుతుంది. మేము ఆ రోజు కూడా చెప్పిన, గడప గడపలో తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అడుగుతున్నారు, మీరు దీన్ని మొత్తం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఇప్పుడే వద్దు, దాన్ని ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాని గురించి ఆలోచన చేయొద్దంటే మాత్రం ఎవ్వరు కూడా దాన్ని మా వాళ్ళు సమ్మతించడానికి చూసినారు. కానీ ఇంకా లేడీస్కు మాత్రం మేము ఆ రోజే చెప్పడం జరిగింది, మొత్తం మనం కూడా లేడీస్కు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. 1 లక్ష రూపాయలు రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పినంటే ఈరోజు మా పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. కానీ మా ముఖ్యమంత్రి ఆలోచన చేసింది ఒకటే, లేని డబ్బుల కోసం మనం ఏ విధంగా ప్రజలను మోసం చేస్తాం, మనము ఎలక్షన్లో మాట చెప్పినది ప్రతి ఒక్కటి నెరవేర్చాలనేదే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అందుకే ఈ మాటలు మనం ఉండే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో మనం చేయలేమనే ఉద్దేశంతోనే ఎంతవరకు చేయడానికి అవకాశం ఉందే అదొకటి. మా మేనిఫెస్టో, పాత మేనిఫెస్టో దీంట్లో ఏం లేవు, వాళ్ళు ఇచ్చే దాంట్లో దండిగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ఇంటింటికి ప్రతి లేడీస్ ఆలోచన చేసేది ఏముంది, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉండదు అంత అమ్మ కూడా వస్తుందని వాళ్ళు ఆలోచన. దాంతోపాటు 18 ఏళ్ళు పైన ఉండే వాళ్ళకి అందరికీ కూడా నెలకు 1500 ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి మేము అందరం కూడా ఈరోజు ఒకటే, మేము మా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి, మీరేం అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇంతకుముందు ఏ విధంగా పాణ్యం నియోజకవర్గం నుండి ప్రజల కోసం పనిచేసి మొత్తం ప్రజలకు అందుబాటులో ఉన్నాం, ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటాం. మా నాయకునికి మేమందరం అండగా ఉంటాం, కార్యకర్తలకు అండగా ఉంటాం, మా నాయకులకు అండగా ఉంటాం, ప్రజలకు కూడా అండగా ఉంటాం. మేము ఒక 6 నెలల వరకు ఏం మాట్లాడదలుచుకోలేదు. తెలుగుదేశం ఇచ్చిన సూపర్ 6 పథకాలన్నీ కూడా ప్రజలకు ఏ విధంగా అందియగలరు, వీళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్తున్నాం. మేము అంతకుముందు
కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. ఇప్పుడు కూడా అదే విధంగా వస్తాయా రావని చూడాలి. కేవలం కొంతమందికి ఇస్తారా లేకుంటే అందరికి ఇస్తారా అనేది మాత్రం చూసిన తర్వాత ప్రజలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఒక 5 నెలలు 6 నెలలు వీళ్ళు ఎట్లా పరిపాలన చేస్తారని చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ప్రజలకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాం. దాంతోపాటు మా కార్యకర్తలు నాయకులు అందరినీ కూడా మా వెంటకు తీసుకొని పోయి మొత్తం ప్రజలకు ఏది మంచి జరిగితే దానికోసం పని చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం.